ఆగస్టు 3 ఆదివారం గోచార ఫలితాలు. ఓం గణనాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్మృతిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామభిత్ర్యవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు ఆగస్టు 3వ తేదీ విశ్వావస సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్ష నవమి రాత్రి ఉదయం 7:51 వరకు ఉంది. విశాఖ నక్షత్రం ఉదయం 5:58 వరకు ఉంది. వర్జ్యం ఉదయం 10:23 నుంచి 12:09 వరకు ఉంది. అమృత ఘడియలు రాత్రి 9:01 నుంచి 10:47 వరకు ఉన్నాయి. ఈ వారం మనం 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహచారంలో మరి రాహు కుంభంలో, శని మీనంలో, శుక్ర గురువులు ఇద్దరు కూడా మిథునంలో, రవి బుధులు ఇద్దరు కూడా కర్కాటకంలో, కేతువు సింహంలో, కుజుడు కన్యలో, అలాగే ఈ వారం అంతా ఉంటారు. మరి ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఆగస్టు 9వ తారీఖు నాడు ఉపాకర్మ, రాఖీ పౌర్ణిమ అని చెప్పి పంచాంగాల్లో ఉంటాయి. ఉపనయన సంబంధంగా అందరికీ కూడా అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా శ్రావణ పూర్ణిమ నాడు యజ్ఞోపవీతాలు మార్చుకోవాలి. పాత యజ్ఞోపవీతాలు ఎట్లా ఉన్నప్పటికీ కూడా వాటిని తీసేసి కొత్త యజ్ఞోపవీతాలు వేసుకోవడం అనేది ఒక ఆచారంగా నడుస్తుంది. ఇది మన సాంప్రదాయం, సనాతన ధర్మం పాటించే వాళ్ళందరికీ కూడా ఉపయోగపడేటువంటి అంశం. అలాగే 8వ తారీఖు నాడు వరలక్ష్మి వ్రతం. ఈ వరలక్ష్మి వ్రతం అనేది స్త్రీలు సౌభాగ్య వృద్ధి కోసం చెప్పి చేస్తూ ఉంటారు. వరలక్ష్మి వ్రతం ఇంట్లో ఆడవాళ్ళు చేసుకోవడం మూలంగా కుటుంబంలో అందరికీ కూడా మరి అష్టైశ్వర్యాలు కలిసి రావడం, చాలా చక్కగా అభివృద్ధి పదం వైపు ప్రయాణం చేయడం జరుగుతుందని చెప్పేసి మన వాళ్ళు ఈ వ్రతాన్ని చేస్తూ ఉంటారు. ఇళ్లలో అప్పుడు ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకోవడం, గుమ్మాలకి పసుపు రాసి బొట్టు పెట్టడం, గుమ్మాలకి మామిడి తోరణం కట్టడం, ఈ విధంగా అన్ని పనులు చేసి ఆ లక్ష్మీదేవిని వర్షే ప్రయుక్త లక్ష్మీదేవతాయ నమః అని చెప్పేసి ఆవిడని షోడశోపచార పూజలతో పూజించి విశేషమైనటువంటి పిండి వంటలు అన్నీ కూడా నివేదన చేస్తూ ఉంటారు. వరలక్ష్మి వ్రతం చేయకుండా ఎవరు కూడా ఆడవాళ్ళకి ప్రథమతః వివాహం అయింది అంటే ఇంకా అక్కడి నుంచి వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాల్లో మొట్టమొదటి ప్రతి శ్రావణ మాసంలో కూడా వరలక్ష్మి వ్రతం చేసుకోవడం. అవకాశం ఉన్నవాళ్ళు బంగారంతో చిన్నది లక్ష్మీ రూపు చేయించి అది దానికి అర్చన చేసి మెడలో ధరిస్తూ ఉంటారు. తర్వాత అది అవకాశం లేని వాళ్ళు మొదటి నుంచి కూడా ఒకే రూపును పెట్టుకుని ఆ రూపుకి అంటే డాలర్ అనమాట, ఒక చిన్న డాలర్ సైజు దానికి కలశం పెట్టుకుని కలశం మీద కుండ పెట్టి దాని మీద పూజిస్తూ ఉంటారు. ఇప్పుడు కొత్తగా మనకి డెకరేషన్ ఐటమ్స్ లాగా లక్ష్మీదేవి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసినటువంటి విగ్రహాలు వస్తున్నాయని చెప్పి అందరూ పెట్టుకుని పూజ చేసుకోవడం అలవాటు చేసుకున్నారు. మనకి ఈ వ్రత సంబంధంగా కలశ స్థాపన ప్రధానం. కలశం వెండి చెంబు పెట్టి దాని మీద ఈ యొక్క కొబ్బరికాయ పెట్టి దానికి జాకెట్ కూడా చుట్టి దాన్నే వరలక్ష్మి స్వరూపంగా భావించి చేసుకుంటూ ఉంటారు. మీకు కాస్త కావాలనుకుంటే కనుక వెండిది ఏదైనా సరే ఒక విగ్రహం చేయించి అక్కడ పెట్టి అర్చన చేసుకోవచ్చు. కానీ ప్రధాన పూజ మాత్రం కలశానికే జరుగుతుంది. ఇక ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మలు ఇట్లాంటివన్నీ కూడా పూజల్లో నిషేధం అండి. అవి చేయకూడదు, వాటికి అర్చన చేయొద్దు దయచేసి. అలాగే అందరూ ఒక నియమం గుర్తుపెట్టుకోండి, ఇంట్లో వండిన పదార్థాలే అమ్మవారికి అర్చనలో నివేదన చేయాలి. తర్వాత ఈ బయట తయారు చేసినటువంటి పదార్థాలు నివేదన చేయకూడదు. ఆ రోజు ఉదయాన్న పూసినటువంటి పూలు కోసుకొచ్చి అర్చన చేయడమే విశేషం. ఎప్పుడు కూడా నిల్వ పూలు నిన్నటివి మొన్నటివి తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకుని పూజ చేయడం అనేది అంత శ్రేయస్కరమైన అంశం కాదు. అది మాత్రం గమనించుకోండి. అది అందరూ కూడా వీలైనంత వరకు విడనాడడం మంచిదే ఆ పద్ధతిని. పూజకి సామాగ్రి ఆ రోజున పూలు ప్రధానంగా ఆ రోజునే పొద్దున తీసుకోవడం అనేది మంచి విశేషం. అలాగే అర్చనలో వాడేటువంటి గంధం కూడా గంధం చెక్క తెచ్చుకుని గంధం చెక్కకి స్నానం మీద అరగదీసి దాంతో గంధం తీసి ఆ గంధాన్నే వాడండి. దగ్గర ఉండి చక్కగా ఆవు పాలు బతికించుకుని తెచ్చుకోండి. ఇప్పుడు మన అవకాశాలు పెరిగినాయి. ఇవాళ మీరు అటువంటి అవకాశాలు ఉన్నటువంటివి కూడా చాలా చక్కని వస్తువులతో అమ్మవారిని అర్చించండి. ఎక్కువ చేసాం, ఎంతో చేసామని చెప్పుకోవడం కంటే కూడా చేసింది ఏదైనా ఇది చెప్తారే, గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడవడైననేమి కరము పాలు. ఆ విధంగా నిన్నటి పూలో మొన్నటి పూలో కోసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి నిల్వ చేసి ఆ పాచి పూలతో పూజ చేయడం ఇట్లాంటివన్నీ కంటే కూడా ఆ రోజు ఫ్రెష్గా ఎన్ని పూస్తే అన్ని 4 పూలు పూసినా వాటితో అర్చన చేయడమే విశేషం. అటువంటి అలవాటు చేసుకోండి.
అందువల్ల చెట్లు పెంచడం, పొద్దునే పూలు కోసుకోవడం అనేది కూడా మన సనాతన ధర్మంలో మొదటి నుంచి వస్తుంది. దాని మూలంగా ఎంత ఆరోగ్యమో మీరు గమనించుకోండి. పొద్దున పూట పూజకు సంబంధించి వెళ్ళడం, పూలు కోసుకోవడం అంటే. ఇక మనం సనాతన ధర్మంలో కొన్ని విషయాలు చూస్తూ ఉంటాం. అందరూ కూడా సనాతన ధర్మాన్ని ఎక్కిరిస్తూ ఉంటారు. వెక్కిరించినప్పటికీ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రాతకాలంలోనే సూర్యోదయానికి కాలకృత్యాలు తీర్చుకోవడం, సూర్యోదయానికి ముందు నిద్ర లేవడం, కాలకృత్యాలు తీర్చుకోవడం, సూర్యోదయానికల్లా అర్చన పూర్తి చేసుకోవడం, సాలగ్రామ తీర్థం తీసుకోవడం. పరగడుపున సాలగ్రామ తీర్థం అంటే తులసి దళాలతో కూడినటువంటి తీర్థం. మనం వాళ్ళ తులసి దళాలు పొద్దునే తింటే మంచిదని చెప్పి అందరూ న్యాచురోపతి వాళ్ళు చేస్తున్నారు. మరి అది మనకి తులసి తీర్థం తీసుకునే అలవాటు ఉంది మన సాంప్రదాయంలో. ఆ తులసి దళ తీర్థం తీసుకోవడం అంటే మరి అది న్యాచురోపతి వాళ్ళు చెప్తున్నటువంటి, ఆయుర్వేదం వాళ్ళు చెప్తున్నటువంటి సైన్స్ అందులో ఉందా లేదా? సాలగ్రామ తీర్థం, సాలగ్రామ తీర్థంలో తులసి దళాలే కలిసి ఉంటాయి. తులసి దళాలు అందులో వేసిస్తారు. మరి ఆ గుళ్ళోకి వెళ్ళడం, గుళ్ళో ప్రదక్షిణాలు చేయడం, గుళ్ళో 11 ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు లెక్కకి. శివాలయానికి, విష్ణువాలయానికి రెండింటికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసే అలవాటు మనకు మొదటి నుంచి ఉంది. ఇది మరి ఆయుర్వేదం వాళ్ళు చెప్పేటువంటి అంశాల్లో పొద్దునపూట నడక మంచిది కదా. ఎక్కడో ఏదో చేయడం కంటే దేవాలయాల్లో ప్రదక్షిణ చేయడం మూలంగా పుణ్యం పురుషార్థం రెండు ఉంటే గ్రహస్థులు మారుతాయి కదా. మరి చూడండి ఎంత సీక్వెన్సో. సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం అనేది ఆరోగ్యానికి మంచిది. మీరు కావాలంటే న్యాచురోపతి వాళ్ళు కానీ ఆయుర్వేదం వాళ్ళు కానీ అడగండి. మీరు ఎవరిని అడిగినా ఆ మాట చెప్తారు, సూర్యుడు ఉండగా మనం మెలకుగానే ఉండాలి అని చెప్పేసి. మరి ఎంత శ్రమ చేసి నిద్రపోయినప్పటికీ కూడా అప్రమత్తతో సూర్యోదయానికి ముందు లేవడం అనేది అలవాటు పడడం అనేది బయో అలారం. నువ్వు కూడా అలారం మొక్కపోయినా నీ మానసిక వ్యవస్థ నిద్ర లేపే స్థాయికి నీ మైండ్ సెట్ని కంట్రోల్ చేసుకోవడం కోసం ఉపయోగపడుతుంది. అది ప్రత్యక్షంగా కనబడేది కాదు ఆ ప్రాక్టీస్. ఆ తర్వాత సూర్యోదయానికి ముందు కాలకృత్యాలు తీసుకోవడం. ఆ కాలకృత్యాలు తీసుకున్న వెంటనే సూర్యోదయానికి స్నానం చేసేసి పరిశుభ్రమై దేవతార్చన చేసుకోవడం. దేవతార్చన అయిన తర్వాత తులసి దళాలతో కూడిన తీర్థం తీసుకోవడం. తులసి తీర్థం తీసుకోవడం అనే దాని మూలంగా ఆరోగ్యం కుదురుపడుతుంది. నిత్యం తులసి తీర్థం తీసుకోవడం మూలంగా ఇది ఖచ్చితం. ఎవరు కాదన్నాను లేదు. ఆయుర్వేదం వాళ్ళు, న్యాచురోపతి వాళ్ళు చెప్పే మాటలు ఇవన్నీ. మనం యూట్యూబ్లో కూడా డాక్టర్లు చాలామంది చెప్తున్నటువంటి అంశం చూస్తున్నాం. తులసి దళాలు తినండి పొద్దున పూట అని. ఆ తులసి దళాలు తినడంలో మనం తులసి తీర్థం తీసుకుంటున్నాం. వీళ్ళు మసాలా టీ అని చెప్పి చాలా ఎనర్జెటిక్గా ఉంటుందని చెప్పి అందులో వేసేది కూడా తులసిలే కదా. తులసి అన్నింటిలోనూ వేస్తున్నాడు ఈ మధ్యకాలం. గమనించారా? గత 10 సంవత్సరాలు తులసి వాడకం పెరిగింది. మన వాళ్ళు మొదటి నుంచి వాడారు. ప్రాతకాలంలో పరగడుపున అర్చన చేసుకున్న వెంటనే తులసి తీర్థం తీసుకోవడం మొదలెట్టారు. అందులో సైన్స్ ఉందా లేదా? అలాగే గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తూ ఉండేవాళ్ళు. శివ విష్ణు ఆలయాల రెండింటికి కూడా వెళ్ళి. ఇది మొదటి నుంచి ఉన్నటువంటి మంచి ఆచారం. మన ఆచారాలను వెక్కిరించి చివరికి వాటినే పరోక్షంగా మరో రూపంలోకి తీసుకువెళ్ళి వాడుకుంటున్నాం. దీని మూలంగా మన సనాతన ధర్మం దెబ్బతినే అవకాశం వస్తుంది. కాబట్టి మన సనాతన ధర్మానికి సంబంధించిన కార్యక్రమాలని మనం వాటిలో పెట్టుకుంటే మార్నింగ్ వాక్ బదులు అక్కడికి వెళ్ళి మనం గుళ్ళో ప్రదక్షిణాలు చేస్తాం. మార్నింగ్ తులసి దళాలతో ఉన్నటువంటి మసాలా టీ తాగే బదులు తులసి తీర్థం తీసుకుంటాం. లివరు, కిడ్నీస్ అన్నీ బాగుంటాయి. దాని మూలంగా ఆరోగ్యం కుదురుపడుతుంది. అలాగే సూర్యోదయానికల్లా నిద్రలేచి కాలకృత్యాలు తీసుకోవడం మూలంగా మనం ఎప్పుడు ఫ్రెష్గా ఉండే అవకాశం వస్తుంది. ఇలాంటి భారతీయ సనాతన ధర్మంలో మనకి పెట్టినటువంటి నియమాలు ఆయుర్వేదంతో కూడుకుని పెట్టినవి అని గమనించుకుని మీరందరూ కూడా పాటిస్తారు. తద్వారా ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పి ఆశిస్తూ, మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ వారం రోజులు కూడా అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. కొత్త వ్యవహారాల జోలికి వెళ్ళకుండా మీరు కనుక ప్రతి పనిని కూడా చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్తే ఎన్నో విజయాలు సాధించవచ్చు. కొత్త వ్యవహారాలే ఇబ్బందికరం అవుతాయి. వ్యాపారంలో కొత్త పెట్టుబడులు కూడా పనికిరావు. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు, ఇలా ప్రతి విషయం కూడా చాలా చక్కగా నడుస్తుంది. ఏలినాటి శని నడుస్తూ ఉన్నప్పటికీ కూడా మిగతా గ్రహాల యొక్క సంచార అనుకూల ప్రభావాల చేత మంచి ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శిస్తూ చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. అలాగే మీకు అందరూ కూడా ఇబ్బంది లేకుండా మీకు వీలైనంత వరకు సహకారంగా ఉంటారు. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో శుభవార్తలు వినబడతాయి. విదేశీ నివాస ప్రయత్నాలకు సంబంధించిన వాళ్ళకి పనులు వేగం అవుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి కూడా పనులు వేగవంతం అవుతాయి. మంచి సలహాలు, సంప్రదింపులు, సహకారం అన్ని విషయాల్లో అందుతూ ఉంటుంది. ఆరోగ్య పరిరక్షణ మీద బాగా దృష్టి కేంద్రీకరిస్తారు. చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. షేర్ వ్యాపారులు, మార్కెటింగ్ ఉద్యోగస్తులు, ఫైనాన్స్ వ్యాపారులు వీళ్ళందరూ కూడా పెద్ద స్థాయిలో లాభాలు అందుకోరు, కానీ సహజమైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. మంచి జీవితం గడిపే అవకాశం వస్తుంది. తర్వాత అశ్విని నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం జరుగుతుంది. భరణి నక్షత్రం వాళ్ళు ఎన్నో విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్తారు. కృత్తిక ఒకటో పాదం వాళ్ళకి చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు ఉంటాయి. ఇంకా మాకు ఫలితాలు బాగా అనుకూలం అవ్వాలి, చాలా చక్కటి ఫలితాలు తీసుకోవాలి అనుకునేటువంటి మేషరాశి వాళ్ళు
ప్రతిరోజు పొద్దునపూట ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో శ్రీరామ శరణం మమ అని చెప్తూ 11 ప్రదక్షిణాలు చేయడం మూలంగా చాలా మంచి మార్పులు వచ్చే అవకాశం ఉంది. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి గ్రహస్థితి చాలా మంచి మార్పు తీసుకుంది. అన్ని కార్యక్రమాలు చాలా బాగా నడుస్తూ ఉంటాయి. ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు ఉండవు, ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు వస్తాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ఎంతో గొప్పదైనటువంటి అనుభూతి, అభివృద్ధి పొందుతారు. చాలా చక్కటి కాలం నడుస్తోంది. షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు గురు, శుక్ర, అలాగే రవి వీళ్ళందరూ కూడా అనుకూలంగా ఉన్న కారణంగా ఎన్నో చక్కటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అలాగే విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు బాగా నడుస్తాయి. ఆరోగ్య విషయంలో, రుణాల విషయంలో జాగ్రత్తలు పడతారు. సమస్యలు లేనటువంటి కాలక్షేపం చేస్తారు. కృత్తిగా 2, 3, 4 పాదాల వాళ్ళకి కొత్త ప్రయత్నాలు చేసి విజయాలు సాధించే అవకాశం వస్తుంది. రోహిణి నక్షత్రం వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరుగుతుంది. మృగశిర 1, 2 పాదాల వాళ్ళు ఎన్నో విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళి చాలా చక్కటి ఫలితాలు తీసుకుంటూ సుఖంగా, శాంతంగా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. ఈ వారంలో ఇంకా మాకు మంచి ఫలితాలు పెరగాలనుకునే వాళ్ళు ప్రాతకాలంలో శివారాధన చేసి, శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి, లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం పారాయణ చేస్తే చాలా మంచి ఫలితాలు పెరిగే అవకాశం వస్తుంది. మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా సమయపాలనతో పూర్తి చేసుకుంటారు. ఎక్కడ, ఎప్పుడు, ఎలా ఉండాలి, ఎలా ఉంటే మనకి మంచి ఫలితాలు వస్తాయి, ఏ విధంగా మనం ప్రవర్తిస్తే చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకోగలుగుతాం అనేటువంటి అంశాలతో చాలా ఆలోచన తీరును ప్రదర్శిస్తూ, మంచి తీరును ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా బాగుండే ఫలితాలు ఉన్నాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉన్నాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మరి చాలా చక్కనైనటువంటి ఫలితాలు వస్తాయి. బుధ, గురు, శుక్ర 3 శుభగ్రహాలు అనుకూలిస్తున్నాయి. రవి, కుజ, కేతువులు కూడా సాధారణ స్థాయి ఫలితాలతో అనుకూలిస్తారు. ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు లేకపోవడం మూలంగా అన్ని కార్యక్రమాలు చాలా చక్కగా నడుస్తాయి. ఆరోగ్యం, ఆర్థిక విషయాలు, రుణ విషయాలు చాలా పగడ్బందీగా, చాలా వ్యూహాత్మకంగా, చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఎన్నో విజయాలు సాధించే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు చాలా బాగుంటాయి. కొత్త ప్రయోగాలు చేస్తారు, కొత్త వ్యవహారాలు చేస్తారు. అన్నిట్లోనూ కూడా లాభాలు అందుకుంటారు. ఎటువంటి సమస్య లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మంచి జీవితం గడుపుతూ ముందుకు వెళ్తారు, మంచి ఫలితాలు తీసుకుంటారు. అలాగే ఈ రోజున మీ కార్యక్రమాలను కూడా చాలా వేగంగా నడిచే అవకాశం వస్తుంది. అభివృద్ధి వైపు బాగా ప్రయాణం చేసే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. అందరూ బాగా సహకారం చేస్తారు. అన్ని వ్యవహారాలు బాగుంటాయి. కమిట్మెంట్స్ అన్నీ కూడా చాలా చక్కగా ఫుల్ఫిల్ చేసుకుంటారు. మాకు ఇంకా మంచి ఫలితాలు కావాలనుకుంటే మీరు ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి కాలభైరవాష్టకం, లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం పారాయణ చేయడం చాలా మంచిదని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. తర్వాత ఈ రాశిలో ఉన్నటువంటి మృగశిర 3, 4 పాదాల వాళ్ళు ఉద్యోగ వ్యాపార, ఆర్థిక, ఆరోగ్య విషయాలన్నింటినీ కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకెళ్తారు. తర్వాత పుష్య నక్షత్రం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. పునర్వసు 1, 2, 3 పాదాల వాళ్ళకి ఎటువంటి సమస్యలు లేనటువంటి మంచి జీవితం గడుపుతూ సుఖంగా, శాంతంగా, ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశాలు. కర్కాటక రాశి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. అయితే ఏదో తెలియని ఒక సమస్య వెంటాడుతూ ఉంటుంది. పరిస్థితులు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ నా పనులు నేనే చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇతరుల మీద ఆధారపడి ఏవేవో చేద్దామనేటువంటి ప్రయత్నించిన వాళ్ళందరికీ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ విషయాల్లో అనుకూల స్థితి చాలా తక్కువగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో అనుకూల స్థితి చాలా తక్కువగా ఉంటుంది. ఆర్థిక విషయాలు ఏవో తెలియని స్తబ్దత ఏర్పడుతుంది. రావాల్సిన ఆదాయం సరిగా అందకపోవడం, ఖర్చులు నియంత్రించలేకపోవడం, రుణాలు కావాల్సిన విధంగా అందకపోవడం, పాత రుణాలు ఇబ్బందికరం అవడం జరుగుతుంటుంది. ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు చాలా జాగ్రత్త చూసుకోవాలి. అంతా అనుకూలంగా ఉంది, నాకు బాగా నడుస్తుంది అనేటువంటి భావన ఒకటి ఉంటుంది. ఒక విధమైనటువంటి మొండి వైఖరి కూడా ఉంటుంది. ప్రస్తుత కాలంలో ఆ మొండి వైఖరిని కూడా దూరంగా ఉంచడం మంచిది.
మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా లాభాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా మీరు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్తే మంచిది. మరి ఇక్కడ మీకున్నటువంటి గ్రహస్థితి ప్రకారంగా ఈ సమయంలో ఈ వారం రోజులు కూడా మీరు వీలైనంత వరకు కూడా ప్రాకృత ధర్మానికి సంబంధించిన కుటుంబ విషయాలు, మీ ఉద్యోగ విషయాలు, మీ వ్యాపార విషయాలు తప్పితే ఇతరుల వ్యవహారాలు జరిగిపోదని, కొత్త ప్రయత్నాలు చేయదని, దూర ప్రాంత ప్రయాణాలు చేయదని, ఒంటరి కాలక్షేపాలు చేయదని, వాహనాల ప్రయాణ విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్పి సూచిస్తున్నాం. పునరుసు 4వ పాదం వాళ్ళకి ఆర్థిక విషయాలు, కుటుంబ విషయాలు చికాకులు ఉంటాయి. పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఎన్నో రకాల విచిత్రమైన సమస్యలు వెంటాడే అవకాశం ఉంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలని ప్రత్యేకమైనటువంటి ఆలోచనలతో సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా మరి ప్రతి పనిని కూడా స్వయంగా చూసుకోవడం అలవాటు చేసుకోమని చెప్పి సూచిస్తున్నాం. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళు కూడా కొత్త ప్రయత్నాలు చేయడానికి ఈ వారంలో ప్రయత్నం చేయవద్దు. ఇంకా మాకు సమస్యలు తీరాలి, తొందరగా బాగా పనులు వేగంగా అవ్వాలి అనేటువంటి ఉద్దేశంగానే ఉంటే శివాలయంలో రోజు 11 ప్రదక్షిణాలు చేయండి. ప్రాతకాలంలో తెల్లటి పుష్పాలతో లక్ష్మీ అర్చన చేయండి. ప్రదోషకాలంలో లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం పారాయణ చేయండి. తద్వారా మీకు చాలా మంచి మార్పులు వచ్చే అవకాశం ఉంది. సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి అన్ని పనులు కూడా కొంచెం ఇబ్బందికరంగా నడుస్తూ ఉంటాయి. కొంచెం తెలివిగా ప్రవర్తించినటువంటి సింహరాశి వాళ్ళు సమస్యల నుంచి బయటపడే అవకాశం వస్తుంది. ఇక్కడ రవి బుధులు వేయంలో ఉండడం, ద్వితీయంలో కుజుడు, జన్మంలో కేతువు, అష్టమ శని, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఇబ్బందికరమైన గ్రహాల యొక్క సంచారం ఉంటుంది. అయినప్పటికీ కూడా ఈ వారంలో గురు శుక్రులు ఇద్దరు కూడా లాభంలో ఉన్నారు కదా. ఇక్కడ సమస్య రాబోతుందయ్యా, వీళ్ళతో ఇట్లా ప్రవర్తిస్తే బాగుంటుంది, ఈ పని ఇట్లా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక విశ్లేషణాత్మకమైన బుద్ధి ఈ సింహరాశి వాళ్ళు కలుగుతూ ఉంటుంది. తద్వారా వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు ఇవన్నీ కూడా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా తెలివిగా సరి చేసుకునే అవకాశం వస్తుంది. రుణ సంబంధమైన వ్యవహారాలు కొంచెం ఇబ్బందికరమే. ఆరోగ్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం. పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో కలహాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. బంధుమిత్రుల యొక్క కలయికలో కూడా మీ మాట తీరు కలహాన్ని తీసుకొచ్చేదిగా ఉండకుండా ఉండాలి. జాగ్రత్తగా ప్రవర్తించుకోండి. మీరు అవకాశం కుదిరితే కనుక పాత వ్యవహారాలన్నింటినీ కూడా మీరు స్వయంగా అన్వేషించుకుంటూ పాత వ్యవహారాల్లో సొల్యూషన్ కనుక్కోవడానికి మీరు చక్కగా కృషి చేస్తే ఏదో విధంగా మీకు సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మఘా నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు ఉంటాయి. పుబ్బా నక్షత్రం వాళ్ళు ప్రతి విషయంలో కూడా ఓర్పు, సహనం ప్రదర్శించాలి. ఉత్తర ఒకటో పాదం వాళ్ళకి ఎన్నో రకాలైనటువంటి విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. సమయపాలనతో పూర్తి చేస్తారు. తెలివిగా వ్యవహరిస్తారు. భవిష్యత్తు మీద కార్యక్రమాల గురించి ఆశ జనిస్తుంది. విజయాలు సాధించే అవకాశం వస్తుంది. ధార్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు బాగుంటాయి. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేస్తారు. అన్ని పనులు కూడా చాలా చక్కగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విద్యార్థులకు, రైతులకు మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకి మంచి సలహాలు, సూచనలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో అభివృద్ధిపై ప్రయాణం చేసే అవకాశం వస్తుంది. ఎన్నో విజయాలు సాధించే అవకాశం వస్తుంది. ఎంతో చక్కటి ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో చాలా చక్కనటువంటి ప్రయత్నం చేసి మంచి జీవితం గడుపుతూ ఉంటారు. ఉత్తర 2, 3, 4 పదాల వాళ్ళకి పనులన్నీ కూడా చాలా చక్కగా నడుస్తాయి. మరి మీకున్నటువంటి వెసులుబాటును బేస్ చేసుకుని ఈ వారం అంతా కూడా పనుల్లో విజయాలు సాధించుకోవడానికి గొప్ప కృషి చేసే అవకాశం వస్తుంది. ప్రధానంగా హస్త నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా చాలా సుఖంగా నడుస్తూ ఉంటాయి. చిత్త 1, 2 పదాల వాళ్ళు ఎక్కడ సమస్యలు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. ఈ వారంలో ఇంకా నాకు మంచి ఫలితాలు కావాలి అనుకునేటువంటి కన్యారాశి వాళ్ళు అవకాశాన్ని పురస్కరించుకుని ప్రాతకాలంలో సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం,
ప్రదోష కాలంలో కాలభైరవాష్టకం పారాయణ చేయడం చాలా మంచిది అని చెప్పేసి. తులారాశి. ఈ తులారాశి వాళ్ళు ఈ వారం అంతా కూడా చాలా తెలివిగా ప్రవర్తిస్తారు. ఉద్యోగ విషయాల్లో బాగుంటుంది, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. రెండోది ఏంటంటే ఈ తులారాశి వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, ఆరోగ్య విషయం బాగుంటుంది, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలని చాలా తెలివిగా సమయపాలనతో పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. తులారాశి వాళ్ళకి బయట నుంచి సహకారం బాగా లభిస్తుంది. భాగ్యంలో గురు శుక్రులు ఉన్నప్పుడు కుల మతాలకు సంబంధించినటువంటి ఆచార కాండాన్ని బాగా ప్రదర్శించే అవకాశం వస్తుంది. ఆచార వ్యవహారాల్లో సంబంధించినటువంటి పనులు చేసే అవకాశం వస్తుంది. సాంఘిక కార్యక్రమాలు చేసే అవకాశం వస్తుంది. అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో ఉన్నవాళ్ళు చాలా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. చాలా చక్కనైనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. వృత్తి బాగుంటుంది, వ్యాపారం బాగుంటుంది, లాభాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలను మంచి ప్రశాంతమైనటువంటి బుద్ధిని ప్రదర్శిస్తారు. చక్కగా విద్యార్థులు, రైతులు, షేర్ వ్యాపారులు కూడా గురుబలం, శుక్రబలంతో ఎన్నో విజయాలు సాధిస్తారు. కుజుడు వ్యయంలో ఉన్న కారణంగా చిన్న చిన్న సమస్యలు రావాలి. ఆ సమస్యలన్నీ కూడా ఆరోగ్యపరంగాను, వ్యవహారపరంగాను ఉంటాయి. అవి భరించదగిన స్థాయిలో ఉంటాయి, చిన్న స్థాయిలో ఉంటాయి. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైన ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఇక్కడ చిత్త 3-4 పదాల వాళ్ళకి కుటుంబ, ఉద్యోగ, వ్యాపార విషయాలు బాగుంటాయి. తర్వాత స్వాతి నక్షత్రం వాళ్ళకి ఆర్థిక విషయాలు బాగుంటాయి. శతభిష నక్షత్రం వాళ్ళకి విశాఖ 1-3 పదాల వాళ్ళకి కుటుంబ, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో ఎన్నో లాభాలు అందుకునే అవకాశం వస్తుంది. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశిలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా మరి ఈ కుజుడు యొక్క సంచారం ఉన్న దాంట్లో లాభదాయకంగా ఉంది. ఈ వృశ్చిక రాశి వాళ్ళు కుజుడు లాభంలో ఉన్న కారణంగా మిగతా గ్రహాల యొక్క సంచారం ఎట్లా ఉన్నప్పటికీ కూడా లాభాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మరి ఒకవేళ ఏ విషయంలో అయినా సరే ఈ వృశ్చిక రాశి వాళ్ళకి కొత్త ప్రయత్నాలు చేయాలి అని కనుక అనిపిస్తే కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళమని చెప్పి సూచిస్తున్నాం. మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటే ఉత్తమంగా ఉంటుంది. వృశ్చిక రాశి వాళ్ళు వాళ్ళ కార్యక్రమాల్లో స్వయం ప్రతిపత్తిని కనుక ప్రదర్శిస్తే, అంటే మీరే ప్రతిభని కూడా స్వయంగా చేసుకోవడం పెట్టుకుంటే కార్య విజయ శాతం పెరుగుతుంది. అష్టమంలో గురు శుక్రుల వలన నష్టం లేదు, కానీ మీరు జాగ్రత్తగా ఉండిపోతే బాగా కష్టాలు వచ్చే అవకాశం వస్తుంది. ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా మోసపోయే లక్షణాలు ఉంటాయి. వాటిని నిరోధించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రత్యేక ప్రయత్నం చేయాలి. కుజుడు లాభంలో ఉన్న కారణంగా మంచి ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శించే లక్షణాలు ఉంటాయి. సమస్య వస్తున్నా సరే ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు వెళ్తారు. ప్రతి పని కూడా నేను చేయగలను అనుకునేటువంటి ధీమాతో ముందుకు వెళ్తారు. యాక్చువల్లీ గ్రహాలు అనుకూలించిన గ్రహాల సంఖ్య ఎక్కువగా ఉంది. అయినప్పటికీ కూడా నేను ఈ కార్యక్రమాలను కూడా విజయం చేసుకుంటాను, చక్కగా లాభాలు అందుకుంటాను అనేటువంటి ధోరణితో ముందుకు వెళ్తారు. తద్వారా ఎన్నో లాభాలు అందుకునే అవకాశం వస్తుంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. అందరితోనూ స్నేహపూర్వకమైన సంచారం చేయండి. నూతన ఉద్యోగ, వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచండి. ఆర్థిక విషయాలు బాగుంటాయి, ఆరోగ్య విషయాలు బాగుంటాయి. మరి ఇక్కడ ఈ యొక్క రాశి వాళ్ళకి భవిష్యత్తులో కావాల్సినటువంటి అంశాలని కూడా మరి ఎప్పుడూ కూడా ఇతరుల మీద ఆధారపడి తెలుసుకోవాల్సి వస్తూ ఉంటుంది. నూతన ఉద్యోగ, వ్యాపార విషయాల్లో కొంచెం ఇబ్బందికరమైన ఘటనలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు యావరేజ్గా ఉండే అవకాశం వస్తుంది. మీకు సంబంధించినటువంటి విశాఖ 4 పదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వ్యవహారాల్లో సత్ఫలితాలని చూపించే అవకాశం వస్తుంది. అలాగే ఉద్యోగ, వ్యాపార విషయాల్లో కొత్త ప్రయత్నాలు చేసే అవకాశం వస్తుంది. విశాఖ 4 పదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు కొంచెం వెసులుబాటు తక్కువగా ఉంటుంది. అనురాధ నక్షత్రం వాళ్ళు ఉద్యోగ, వ్యాపార విషయాల్లో కొంచెం తెలివిగా ప్రవర్తించి సమస్యలు దాటుకుంటూ ముందుకు వెళ్తారు. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా చక్కటి కాలక్షేపం జరిగే అవకాశం వస్తుంది. ఈ రాశి వాళ్ళు అవకాశాన్ని పురస్కరించుకుని ఈ ప్రాతకాలంలో తెల్లటి పుష్పాలతో లక్ష్మీ అర్చన అమ్మవారికి చేయడం, ప్రదోష కాలంలో మీరు శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేసుకోవడం మూలంగా చాలా వరకు సమస్యలు పరిష్కరింపబడే అవకాశం వస్తుంది. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి సంబంధించి అన్ని పనులు కూడా సకాలంలో సవ్యంగా పూర్తవడానికి ప్రత్యేకంగా అన్ని పనులు కూడా మీరే స్వయంగా చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి సూచిస్తున్నాం. అవకాశాన్ని పురస్కరించుకుని మీరు కొత్త ప్రయత్నాలు చేయకుండా ముందుకు కనుక వెళ్తుంటే ఎన్నో విజయాలు సాధించే అవకాశం వస్తుంది. ధనురాశి. ఈ ధనురాశి వాళ్ళకి ఈ వారం రోజులు కార్యక్రమాలను కూడా చాలా సానుకూలంగా నడుస్తుంటాయి. మీరు ఆగ్రహావేశాలు కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అష్టమంలో రవి బుధులు చాలా ఇబ్బందికరమైనటువంటి సన్నివేశం. అయితే ఉద్యోగ, వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. కొత్త ఉద్యోగ, వ్యాపార ప్రయత్నాలకి సానుకూలత లేదనే చెప్పాలి.
విదేశీ నివాస ప్రయత్నాలు ఉన్న వాళ్ళకి ధన వ్యయం బాగా జరుగుతుంది. కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, అలాగే ఈ స్థిరాస్తి కొనుగోలు, ఆ అమ్మకాల విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మా షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు అందరికీ కూడా గురుబలం బాగున్నప్పటికీ కూడా మిగతా గ్రహాల యొక్క ప్రతికూల స్థితి దృష్ట్యా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అన్ని విషయాల్లోనూ అవసరం అని చెప్పి సూచిస్తున్నాం. మీరు ఈ వారం అంతా కూడా దూర ప్రాంత ప్రయాణాలు చేయొద్దు, ఒంటరిగా ప్రయాణాలు చేయొద్దని చెప్పి సూచిస్తున్నాం. కొత్త వ్యవహారాలు జోలికి పోకండి. మీ రోజువారీ పనులు మాత్రం మీరు చూసుకోండి. అవకాశం ఉన్నంత వరకు కూడా మీ పనులన్నీ కూడా మీరే స్వయంగా చూసుకుంటూ ఉంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. మూలా నక్షత్రం వాళ్ళకి ఆర్థిక వెసులుబాటు తక్కువగా ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు ప్రతి పనిలోనూ కూడా చికాకులు పడే అవకాశం ఉంది. ఉత్తరాషాఢ ఊటపాదం వాళ్ళకి ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం. అలాగే ఈ వారం అంతా కూడా ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం పారాయణ చేయడం మూలంగా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మకర రాశి వాళ్ళకి ఈ వారం రోజులు కూడా కుటుంబ సభ్యులతో చికాకులు వచ్చే అవకాశం ఉంది. మీరు ఏం మాట్లాడిన వాళ్ళు కలహాలకు దారితీసే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు సమస్యలను సృష్టిస్తూ ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా మీరు అనుకున్నంత ప్రశాంతత మాత్రం ఉండదు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో శని బాగున్నాడు కాబట్టి ఇబ్బందులు లేకుండా బయటపడతారు, కానీ సమస్యలు లేకుండా మాత్రం రోజు గడవదు. అధికారులతో కలహాలు ఉంటాయి, మీ కింద పనిచేసే వాళ్ళతో కలహాలు ఉంటాయి, మీ తోటి వారితో కూడా అనుకూలత తక్కువగా ఉంటుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఇతరుల వ్యవహారాల తొలగే పోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. అలాగే ఈ వారం రోజులు కూడా ఈ మకర రాశి వాళ్ళు ఆరోగ్యం మీద చాలా దృష్టిని కేంద్రీకరించాలి. ఎవరి వ్యవహారాలను కలగజేసుకోవద్దు. అన్ని పనులు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా మీరు ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్తే ఎన్నో విశేషమైనటువంటి లాభాలు అందుకునే అవకాశం వస్తుంది. ఇది గమనించుకుని ముందుకు వెళ్తారని చెప్పి సూచిస్తున్నాం. అలాగే విద్యార్థులకు, రైతులకు, ఫైనాన్స్ వ్యాపారులకు, షేర్ వ్యాపారులకు ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం. ప్రాతకాలంలో సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి కాలభైరవాష్టకం పారాయణ చేస్తే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. కుంభరాశి ఆర్థిక లావాదేవీలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కొంచెం ఒత్తిడి ఉంటుంది. అన్నీ బాగుంటాయి. మళ్ళీ పక్కనే సమస్య ప్రయాణం చేస్తుంది. వెంటనే సమస్యకి పరిష్కారం కూడా దొరుకుతుంది. కుటుంబ ఉద్యోగ విషయాల్లో మీరు తెలివిగా ప్రవర్తిస్తారు. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. అందరితోనూ స్నేహంగా ఉంటారు, కానీ ఉన్నటువంటి ఎక్కడో కలహాలు ప్రారంభం చేసే అవకాశం ఉంది. స్థానచలన ప్రయత్నాలకు ఇప్పుడు సమయం చాలా అనుకూలంగా ఉంది. ప్రమోషన్ ప్రయత్నాలు ఉన్న వాళ్ళకి సానుకూల స్థితికి చేరే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో మీకు మంచి సలహాలు, సూచనలు ఉంటాయి. అలాగే మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శించి కొన్ని విజయాలు కూడా అందుకుంటారు. గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది. అలాగే పూర్వభద్ర 1, 2, 3 పాదాల వాళ్ళకి మానసికంగా, శారీరకంగా ఒత్తిడి పెరుగుతుంది. శతభిష నక్షత్రం వాళ్ళకి ఆర్థిక లావాదేవీల్లో ఒత్తిడి ఉంటుంది. పూర్వభద్ర ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. మీనరాశి ఈ మీనరాశి వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా వేగంగా నడుపుకుంటారు. అయితే పాత ఆరోగ్య సమస్యలు తిరగబెట్టే అవకాశం వస్తుంది. కొత్త ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. అన్ని పనులు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. గురు, శుక్ర, రవి, బుధ సంచారం అనుకూలంగా ఉంది. మీకు కొంచెం చిన్న సమస్యలు వచ్చే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు పాటించాలి. అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళేందుకు వీలుగా ప్రత్యేకంగా శ్రద్ధ, జాగ్రత్త కనబరిస్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే ప్రయత్నంగా ఎక్కువ కృషి చేయాలి. అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైన ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మీరు ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరిస్తే చాలా ఉత్తమంగా ఉంటుందని చెప్పి సూచిస్తున్నాం. పూర్వభద్ర 4వ పాదం వాళ్ళకి మానసికమైనటువంటి ఒత్తిడి పెరుగుతుంది. ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుంటారు. అలాగే రేవతి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. సుబ్రహ్మణ్య ఆరాధన తరచుగా చేస్తూ ఉండండి. సమస్యలు దూరంగా ఉండే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం దత్సతు.